ఓం శాంతి. మురళీ తేదీ 26/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు. కేవలం 2 అక్షరాలు తండ్రి అనగా అలఫ్ మరియు వారసత్వము అనగా బేను స్మృతి చేయండి. బాబా అంటున్నారు, ఈ గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు. కేవలం 2 అక్షరాలు అనగా తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని మాత్రమే చెప్తారు. ప్రశ్న: ఆత్మిక తండ్రికి మజా అంటే ఆనందం కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? జవాబు: పతితులను పావనంగా చేయటమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యం. పావనంగా చేయడంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది. పిల్లలకు సద్గతినిచ్చేందుకే, సర్వులను సత్వప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి. కేవలం నేను దేహమును కాదు ఆత్మను అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. ఈ పాఠము ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది, పావనంగా కూడా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా చేయటంలో తండ్రికి కూడా చాలా మజా వస్తుంది. అందువలన పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. సర్వులకు సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే, మరెవ్వరూ లేరు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. పురుషార్థం ఎక్కువ చేసేందుకు స్మృతి యాత్ర అవసరమని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత చదువు. మొదట అలఫ్ అయిన తండ్రిని స్మృతి చేయండి. తర్వాత రాజ్యమును స్మృతి చేయండి. దీనికోసం బాబా మీకు ఆదేశాలనిస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో, సతో ప్రధానము నుండి తమో ప్రధానంగా అవుతారో అది మీకు తెలుసు. మెట్లు క్రిందకి దిగవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగము పావన ప్రపంచము. అక్కడ ఒక్కరు కూడా పతితులు ఉండరు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. అప్పుడే కొత్త ప్రపంచంలోకి వస్తారు. అంతేకాకుండా రాజ్యపాలన చేసేందుకు అర్హులుగా కూడా అవుతారు. అందరూ పావనంగా అవ్వాల్సిందే. అక్కడ పతితులు ఉండనే ఉండరు. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము ఎవరు చేస్తారో వారే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ముఖ్యమైన విషయము ఒక్కటే, తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఎక్కువ కష్టపెట్టరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మొదట నేను దేహమును కాదు ఆత్మను అని పక్కా చేసుకుంటే చాలు అని బాబా మాటిమాటికి చెప్తూ ఉంటారు. గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు, 2 మాటల్లోనే వినిపిస్తారు. గొప్ప వ్యక్తులకు కష్టమనివ్వరు. సతో ప్రధానంగా ఉన్నవారు తమో ప్రధానంగా అవ్వటంలో ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలని అనరు, 84 జన్మలు పట్టాయి. మనం సత్వప్రధానంగా స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండేవారమని నిశ్చయం ఉంది కదా. సుఖధామం ఉండేది, దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అంటారు. అయితే వారు కూడా మానవులే, కేవలం దైవీ గుణాలు కలిగిన వారుగా ఉండేవారు. ఈ సమయంలో ఆసురీ గుణాలు గల మనుషులుగా ఉన్నారు. అసురులు మరియు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు దేవతల రాజ్యం స్థాపించబడిందని శాస్త్రాల్లో వ్రాసేస్తారు. మీరు మొదట అసురులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఇంకా అసురులు మరియు దేవతల మధ్య యుద్ధం యొక్క విషయమే లేదు.
అహింసయే దేవతల పరమధర్మమని అంటారు. దేవతలు ఎప్పుడూ యుద్ధము చెయ్యరు. హింస అను మాటే ఉండదు. సత్యుగంలో దైవీ రాజ్యంలో యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది? సత్యుగంలోని దేవతలు ఇక్కడికి వచ్చి అసురులతో యుద్ధం చేస్తారా? లేక అసురులు దేవతల వద్దకు వెళ్ళి యుద్ధం చేస్తారా? ఇలా హింస జరగడానికి వీల్లేదు. ఇది పాత ప్రపంచం, అది కొత్త ప్రపంచం. మరి యుద్ధం ఎలా జరుగుతుంది? భక్తి మార్గంలో అయితే మానవులు ఏది వింటారో దానికంతా సత్యమని అంటూ ఉంటారు. కొంతమంది బుద్ధి పనిచేయదు, పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. కలియుగంలో రాతి బుద్ధి, సతయుగంలో పారస బుద్ధి కలవారు ఉంటారు. రాజ్యమే పారసనాథునిది, ఇక్కడ రాజ్యమే లేదు. ద్వాపరయుగంలోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. రత్నజడిత కిరీటం ఉండేది, ప్రకాశ కిరీటం అంటే పవిత్రత కిరీటం ఉండేది కాదు. అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని వారిపైన ఏదో ఒక లైట్ ఉండేదని కాదు. చిత్రాల్లో పవిత్రతకు గుర్తుగా ప్రకాశాన్ని చూపించారు. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీకు ప్రకాశము ఎక్కడ ఉంది? తండ్రితో యోగం చేసి పవిత్రంగా అవుతున్నారు. అక్కడ వికారాలనే మాటే లేదు. వికారాల రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇప్పుడు రావణ రాజ్యం ఉందని రుజువు చేయడానికి ఇక్కడ రావణాసురుణ్ణి చూపిస్తారు. రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం తగలబెడతారు, కానీ కాలిపోడు. మీరు రావణాసురుడిపై విజయాన్ని పొందుతారు. తర్వాత ఈ రావణుడు ఉండనే ఉండడు. మీరు అహింసకులు. యోగ బలము ద్వారా మీకు విజయం కలుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాలంటే ఎప్పటి నుండి? వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారు. సూర్యవంశము తర్వాత చంద్రవంశంలో 2 కళలు తగ్గిపోతాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తక్కువ అవుతూ పోతాయి. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. ఎవరైతే కల్పకృతము సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు. నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. మళ్ళీ డ్రామానుసారం వచ్చినప్పుడు కూడా నెంబర్ వారుగా ఇలాగే వస్తారు. వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారయ్యిందో తెలుసుకోవడానికి కూడా తెలివి ఉండాలి. ఎలాగైతే మీరు క్రిందకి దిగారో ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. నెంబర్ వారుగానే పాస్ అవుతారు. మళ్ళీ నెంబర్ వారుగా క్రిందకు వస్తారు. సతోప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము. అందరూ ఫుల్లుగా పాస్ అవ్వలేరు. 100 మార్కుల నుండి తక్కువ అవుతూ వస్తాయి. అందువలన చాలా పురుషార్థం చేయాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతారు. సర్వీస్ చేయడమేమో సహజం. మ్యూజియంలో మీరు ఎలా అర్థం చేయిస్తారో అది ప్రతి ఒక్కరి చదువును బట్టి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థం చేయించడం లేదని గమనిస్తే పెద్ద టీచర్ స్వయంగా వెళ్ళి అర్థం చేయిస్తారు, వచ్చి సహాయం చేస్తారు. ఒకరిద్దరు గార్డులను నియమించడం జరుగుతుంది. వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా అని గమనిస్తారు. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు తికమక అవడం లేదు కదా అని కూడా గమనిస్తారు. సేవా కేంద్రంలో చేసే సర్వీస్ కంటే ప్రదర్శని ద్వారా చేసే సర్వీసు బాగా జరుగుతుంది. ప్రదర్శని కంటే మ్యూజియంలో సర్వీస్ బాగా జరుగుతుంది. మ్యూజియంను బాగా ఆకర్షణీయంగా తయారు చేస్తే చూసిన వారు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇది చివరి వరకు నడుస్తూ ఉంటుంది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరు బాగుంది. ఇందులో మనుష్యుల పేరే లేదు. దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు? తండ్రి చెప్తారు, మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే వారి పేరు విని చాలామంది వస్తారు. ఆ ఒక్కరి వెనుక చాలామంది వస్తారు. కాబట్టి బాబా గొప్ప గొప్ప వ్యక్తుల అభిప్రాయాలను అచ్చువేయించండి అని ఢిల్లీ వారికి వ్రాసారు. అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారా అని మనుషులు గమనిస్తారు. గొప్పవారు చాలా మంచి అభిప్రాయంను వ్రాస్తారు.
కాబట్టి వాటిని ముద్రిస్తే బాగుంటుంది. ఇందులో మరే మాయామంత్రం లేదు. అందువలన బాబా అభిప్రాయాల పుస్తకం ఉండాలని వ్రాస్తారు. ఇక్కడ కూడా పంచిపెట్టాలి. అసత్యకాయం అసత్యమాయ అంటే జూటీకాయ జూటీ మాయ అని పాడతారు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యం అని చాలామంది అంటారు. ఇంతకుముందు ఎవరి రాజ్యం ఉండేదో వారికి తోచాలి. పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. కాబట్టి పతితత్వము అనే దానిలో అన్నీ వచ్చేస్తాయి. అందరూ ఓ పతిత పావన రండి అని పాడుతూ ఉన్నారు అంటే తప్పకుండా పతితంగా ఉన్నారని అర్థము. పతిత పావన పరమపిత పరమాత్మయ లేక అన్ని నదులు కాలువల అనే చిత్రమును కూడా మీరు బాగా తయారు చేస్తారు. అమృత్సర్లో కూడా సరోవరం ఉంది. నీరంతా మురికిగా అవుతుంది. వారు దాన్ని అమృత సరోవరంగా భావిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు అమృతమని భావించి సరోవరమును శుభ్రం చేస్తారు. అందువల్ల దానికి అమృతసర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు గంగను కూడా అమృతమని అంటారు. నీళ్లు ఎంత మురికిగా అవుతాయంటే ఇంకా చెప్పడానికి వీల్లేదు. ఈ నదుల్లో ఈ బాబా అంటే బ్రహ్మ బాబా కూడా స్నానం చేశారు. నీరు చాలా మురికిగా ఉంటుంది. మళ్ళీ మట్టిని తీసుకుని రుద్దుకుంటారు. ఈ బ్రహ్మబాబా అనుభవి కదా. శరీరము కూడా పాతది, అనుభవయుక్తమైనది తీసుకున్నారు. వీరిలాంటి అనుభవీలు ఇంకెవ్వరూ ఉండరు. గొప్ప గొప్ప వ్యక్తులైన రాజప్రతినిధులు, రాజులు మొదలైన వారితో కలిసి మాట్లాడే అనుభవం ఉండేది. జొన్నలు సజ్జలను కూడా అమ్మేవాడు. చిన్నతనంలో 4 లేదా 6 అణాలు సంపాదిస్తే చాలు ఖుషీగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయాడు. పల్లె పిల్లవాడు తర్వాత ఎలా అయ్యాడు. నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి కూడా చెప్తారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. 84 జన్మలు తీసుకున్న తర్వాత చివర్లో పిల్లవాడిగా ఎలా అయ్యాడో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. చరిత్ర కృష్ణునికి లేదు, కంసునికి లేదు. కుండ పగలగొట్టడం మొదలైనవన్నీ కృష్ణుని గురించి అసత్యం చెప్తారు. తండ్రిని చూడండి, మొదరాతి మధురమైన పిల్లలు లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని ఎంత సింపుల్గా చెప్తారు. నేను ఆత్మలందరికీ శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రిని. మనమంతా పరస్పరం సోదరులము. వారు మన తండ్రి అని మీకు తెలుసు. సోదరులమైన మనమందరము ఒకే తండ్రిని స్మృతి చేస్తాము. వారేమో ఓ భగవంతుడా, ఓ ఈశ్వర అని అంటారు. కానీ వారిని గురించి ఏమీ తెలియదు. తండ్రి ఇప్పుడు తన పరిచయాన్ని ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారం దీనిని గీతాయుగము అని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. దీని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్చరిస్తుంది. తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. అర్ధకల్పం నుండి మానవులు దుఃఖితులైనప్పుడు మళ్ళీ పిలుస్తారు. తండ్రి కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. మీరైతే ప్రతిసారి పాత్ర చేస్తారు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మము. ఇప్పుడు ఆ పునాది లేనే లేదు. వారి చిత్రాలు మాత్రమే మిగిలాయి. మీరు ఈ లక్ష్మీనారాయణ వలె అవ్వాలి అని తండ్రి కూడా అంటారు. లక్ష్యం ఎదురుగానే ఉంది. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇంకా హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ అనున్నది హిందుస్థాన్ పేరు. సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వమునే భగవంతుడు అని అంటారు, అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని హిందుస్థాన్ అంటే తమ ధర్మముగా చెప్తారు. ఆది సనాతనం అనున్నది హిందూ ధర్మము కాదు. హిందువులు దేవతల ఎదురుగా వెళ్ళి వారికి నమస్కారం చేస్తారు, వారిని మహిమ చేస్తారు. దేవతలుగా ఉండేవారే హిందువులుగా అయ్యారు. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మములన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ దేవతా ధర్మం ఒక్కటే ప్రాయలోపమైపోయింది. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు. ఎన్ని విధాలుగా అర్థం చేయించవలసి వస్తుంది. కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు.
కావున 84 జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి. అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. కాబట్టి ఆ లెక్కాచారమును తప్పకుండా తెలియచేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలే నెంబర్ 1గా వచ్చారు. కాబట్టి ఎవరు ముందు వచ్చారో వారే మళ్ళీ చివరిలో వెళ్తారు. కృష్ణుడు ఒక్కడే లేడు కదా. ఇంకా విష్ణు వంశం వారు కూడా ఉండేవారు. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు. వీటిని మళ్ళీ మర్చిపోకూడదు. ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. చాలా తెరవబడతాయి. చాలామంది వస్తారు. ఎలాగైతే మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కారం చేస్తారో అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణ చిత్రాలు ఉంటే భక్తులు వారి ఎదుట డబ్బులు ఉంచుతారు. అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థం చేసుకోండి. పైసలు ఉంచే అవసరం లేదు అని వారికి చెప్తారు. మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా? శివుడు అనగా ఎవరో అర్థం చేయించాలనే ఉద్దేశంతో వెళ్తారు. ఎందుకంటే మీకు వీరి చరిత్ర తెలుసు. మందిరాలైతే చాలా ఉన్నాయి. ముఖ్యమైనది శివాలయం. అక్కడ ఇతర దేవతామూర్తుల్ని ఎందుకు ఉంచుతారు? అందరి వద్ద పైసలు ఉంచుతూ వెళ్తే ఇంకా ఆదాయం ఉంటుంది. కాబట్టి దాన్ని శివాలయం అంటారా, లేక శివుని పరివారం యొక్క మందిరము అని అంటారా? ఈ పరివారాన్ని శివబాబా స్థాపన చేశారా? బ్రాహ్మణులదే సత్యమైన పరివారం. శివబాబా పరివారం అయితే శాలిగ్రామాలు. తర్వాత సోదరీమణులైన మనము పరివారముగా అవుతాము. మొదట సోదరులుగా అంటే బాయిగా ఉండేవారము. తండ్రి వస్తే సోదరులుగా అవుతాము. మళ్ళీ మీరు సత్యుగంలో వస్తారు. అక్కడ పరివారం ఇంకా పెరుగుతుంది. అక్కడ కూడా వివాహం జరిగితే పరివారం ఇంకా వృద్ధి చెందుతుంది. ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మనమందరము పరస్పరంలో సోదరులుగా ఒక్క తండ్రి పిల్లలుగా ఉండేవారము. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన సోదరీలుగా ఉన్నాము. మరే సంబంధము లేదు. మళ్ళీ రావణ రాజ్యంలో చాలా వృద్ధి అవుతూ పోతుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తే జన్మల పాపభారం దిగిపోతుంది. చదువు ద్వారా పాపభారం సమాప్తం అవ్వదు. తండ్రి స్మృతియే ముఖ్యమైనది. మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఫుల్ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి అంటే తమ బుద్ధిని సత్వప్రధానంగా పారసంగా చేసుకోవాలి. మందబుద్ధి నుండి సూక్ష్మబుద్ధిగా అయి డ్రామాలోని విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. 2. ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలు చేయాలి. డబుల్ అహింసకులుగా అయి యోగ బలము ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఈరోజు వరదానము. కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను అంటే ఆశీర్వాదాలను అనుభవం చేసే కర్మయోగి భవ. కర్మ మరియు యోగముల యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను అంటే ఆశీర్వాదాలను అనుభవం చేసే కర్మయోగి భవ. వరదానం యొక్క వివరణ. కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగమును తోడుగా అంటే రెండింటినీ బ్యాలెన్స్ ఉంచుకునేవారిగా ఉంటారు. కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగాన్ని తోడుగా అంటే రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచుకునేవారిగా ఉంటారు. కర్మ మరియు యోగము బ్యాలెన్స్లో ఉన్న కారణంగా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా లభిస్తాయి. కానీ వారు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి నుండి కూడా ఆశీస్సులు లభిస్తాయి. ఎవరైనా మంచి కర్మ చేస్తే హృదయం నుండి వారి కోసం వీరు చాలా మంచివారు అని ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచివారు అని అంగీకరించటమే ఆశీర్వాదాలు. స్లోగన్. 1 సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసి
అభ్యాసమే కర్మాతీత స్థితిని సమీపంగా తీసుకొస్తుంది. ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత స్థితిని సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి.